Hello, hi everybody. Welcome back to my channel. Okay, so in this video, I'm going to explain about interrogative sentences. How we can change an interrogative sentence from an active voice to a passive voice. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా చేంజ్ చేస్తాము అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో హియర్ ఇన్ మై ప్రీవియస్ వీడియో I explained simple present tense and simple past tense and simple future tense interrogative sentences. Now here I am going to explain present continuous tense and past continuous tense and present perfect tense, past perfect tense and future perfect tense. Okay, so in this video I am going to explain all about these. So then here, come to here now. Is she writing letters? Is she writing letters? Okay, so here remember if it starts with ఈజ్తో కానీ యామ్తో కానీ ఆర్తో కానీ స్టార్ట్ చేస్తే then we have to start passive voice with am is are. So passive voice ని మనము యామ్ కానీ ఈజ్ కానీ ఆర్తో కానీ స్టార్ట్ చేసుకుంటాము. ఎప్పుడు ఈజ్తో కానీ యామ్తో కానీ ఆర్తో కానీ ప్యాసివ్ యాక్టివ్ వాయిస్ అనేది స్టార్ట్ అయితే then we start these with am is are. Okay, then here this is subject, already you come to know. This is verb and this is object. So అయితే ఇక్కడ లెటర్స్ అనేది ప్లూరల్ ఫామ్ కదా. సో లెటర్స్ ఆర్ ప్లూరల్స్, రైట్? దట్స్ వై వీ హ్యావ్ టు స్టార్ట్ ప్యాసివ్ వాయిస్ విత్ ఆర్. ప్యాసివ్ వాయిస్ని ఆర్తో స్టార్ట్ చేసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. దెన్ బ్రింగ్ ఇట్ హియర్, ఆర్ లెటర్స్ అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దిస్ రైటింగ్ హ్యాజ్ ఇన్ఫార్మ్. రైటింగ్ అనేది ఇన్ఫార్మ్ కలిగి ఉంది కదా, అందుకని మనము ఇక్కడ బీయింగ్ అనేటటువంటిది రాసుకుంటాము. బీయింగ్ యాజ్ బీ ఫామ్. ఓకే, బీయింగ్ని బీ ఫామ్గా రాసుకుంటాము. అండ్ దెన్ విత్ ది ఫామ్ ఆఫ్ ది వెర్బ్ రిటెన్. ఓకే, రిటెన్. దెన్ బై ప్రిపోజిషన్ and subject become object. So like this, are letters being written by her. Okay na? So are letters being written by her అనేది మనము రాసుకుంటాం అన్నమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో if an active voice starts with am is are, then we have to start passive voice with am is are. ఓకే, సో యాక్టివ్ వాయిస్ అనేది యామ్ ఈజ్ ఆర్తో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్ని కూడా మనము యామ్ ఈజ్ ఆర్తోనే స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఎలాగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ప్రకారంగా ఇక్కడ మనము ఓకే యామ్ ఈజ్ ఆర్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? అకార్డింగ్ టు ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ దేర్ ఇన్ అన్ యాక్టివ్ వాయిస్ వీ హ్యావ్ టు సెలెక్ట్ am is are. If the object is in plural form, then we have to start with are, the passive voice. If it starts with if an active voice starts with a singular, then if an active voice as the singular object, then we start passive voice with is. ఓకే, అది ఇక్కడ సింగులర్ ఉందనుకోండి, ఇక్కడ ఈజ్ తీసుకుంటాము. ఇక్కడ ప్లూరల్ ఉందనుకోండి, ఆర్ తీసుకుంటాము. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, గుడ్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాము. వాజ్ హీ
Was he playing cricket? Was he playing cricket? రైట్. సో ఇక్కడ అంతే, వర్తో కానీ వర్తో కానీ స్టార్ట్ అయింది అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు టేక్ వజ్ ఆర్ వర్ ఓన్లీ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకే, ప్యాసివ్ వాయిస్లో వజ్ కానీ వర్ కానీ తీసుకుంటాము అకార్డింగ్ టు ఆబ్జెక్ట్. ఓకే, దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ వెబ్ అండ్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ క్రికెట్ సింగులర్ కాబట్టి అగైన్ హియర్ ద ప్యాసివ్ వాయిస్ స్టార్ట్ విత్ was cricket, was cricket. ఇంగ్ ఫామ్ ఉంది కదా, then we have to take being as ఇంగ్ ఫామ్, సారీ బీ ఫామ్. ఓకే, ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి we have to take being as బీ ఫామ్. ఓకే, being. then V3 form, played, play, played, and by preposition, and so subject become object. ఓకే, సో లైక్ దట్. ఓకేనా, ఆ విధంగా మనము ఈ కంటిన్యూస్ టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేసుకుంటాం అన్నమాట. దెన్ నెక్స్ట్ వన్, have you or have they hit a dog? Have they hit a dog? Okay, సో ఇక్కడ హ్యావ్ తో స్టార్ట్ అయింది, దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ పాసివ్ వాయిస్ విత్ హ్యావ్ ఆర్ హ్యాజ్. ఓకేనా, హ్యావ్తో స్టార్ట్ అయితే మనము హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ప్యాసివ్ వాయిస్ని స్టార్ట్ చేసుకుంటాము. విత్ హ్యావ్ ఆర్ హ్యాజ్ వీ స్టార్ట్ ప్యాసివ్ వాయిస్. సో హియర్ దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ వెబ్ అండ్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్, రైట్? సో ఆబ్జెక్ట్ ఈజ్ ఏ సింగులర్, దట్స్ వై వీ హ్యావ్ టు స్టార్ట్ ప్యాసివ్ వాయిస్ విత్ హ్యాజ్. హ్యాజ్ ఏ డాగ్. ఓకే, హ్యాజ్ ఏ డాగ్. సో దెన్, సో ఇక్కడ ఇది పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ బీన్ అనే దాన్ని బీ ఫామ్గా తీసుకుంటాం. ఓకేనా, బీన్ అనే దాన్ని బీ ఫామ్గా తీసుకుంటాం. బీన్ విత్ ఫార్మ్ ఆఫ్ ది వెబ్, హిట్ 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 అండ్ బై ప్రిపోజిషన్, హిట్ బై subject become object, them. Okay, so has a dog been hit by them, right? So then next one, had you set your goal? Had you set your goal? సో హ్యాడ్తో స్టార్ట్ అయింది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా హ్యాడే, నో ప్రాబ్లం విత్ దిస్ వన్. ఓకే, హ్యాడ్ యువర్ గోల్ ఆబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. యువర్ గోల్. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి బీన్ని బీ ఫామ్గా తీసుకుంటాం. హ్యాడ్ యువర్ గోల్, బీన్ V3 ఫామ్, సెట్ 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 బై యూ. హ్యాడ్ యువర్ గోల్, బీన్ సెట్ బై యూ. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, will she have
will she have cleaned her room? Will she have cleaned her room? సో వీల్తో స్టార్ట్ అయింది. ప్యాసివ్ వాయిస్ని కూడా విల్ ఆర్ షెల్తో స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా, విల్తో కానీ షెల్తో కానీ. ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ కదా, సో దాన్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొస్తాము. ఓకే, విల్ హర్ రూమ్, will her room. So this is a future perfect tense. Will her room have been V3 form cleaned by she become her. Okay, so like this we change this one. So చూడండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ప్యాసివ్ వాయిస్ని ఎలా చేంజ్ చేస్తున్నాము ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో అనేది చెప్తూ ఉన్నాను. సో హియర్ ది స్టార్ట్ విత్ ఈజ్, యాక్టివ్ వాయిస్ స్టార్ట్ విత్ ఈజ్, అందుకనే ప్యాసివ్ వాయిస్ని యామ్ ఈజ్ ఆర్లతో ఒకదాన్ని తీసుకుంటాము. సో ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ప్రకారము అకార్డింగ్ టు ద ఆబ్జెక్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్. ఓకే, అమాంగ్ దీస్ త్రీ. సో ఆ మూడిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము. సో దిస్ ఈజ్ ప్లూరల్ ఫామ్, దట్స్ వై ఐ హ్యావ్ టేకెన్ ఆర్. ఓకే, సో యాజ్ బీ ఫామ్. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్గా ఏది తీసుకున్నానంటే ఆర్ని తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దెన్ వీ హ్యావ్ టు రైట్ దీస్ ఆబ్జెక్ట్ ఇన్ ద సబ్జెక్ట్ ప్లేస్ లెటర్స్. ఇక్కడ ఇంగ్ అనేది ఉంది కాబట్టి బీయింగ్ అనేటటువంటి బీ ఫామ్ తీసుకుంటాము. And V3 form of the verb, and then by preposition, and then subject become object. Then so look at here. So remember one thing here, if an active voice starts with am is are, then we have to start passive voice with am is are only. If an active voice starts with was or were, then we have to take passive voice, we have to start passive voice with was or were only. ఓకేనా, వర్తో కానీ వర్తో కానీ స్టార్ట్ అయింది అనుకోండి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ దాంతోనే స్టార్ట్ అవుతుంది. బట్ ఇంగ్ ఫామ్ ఉంటుంది కాబట్టి బీయింగ్ అనేటటువంటి బీ ఫామ్ని యూజ్ చేస్తాము. దెన్ ఇక్కడ యాక్టివ్ వాయిస్ హ్యావ్తో కానీ హ్యావ్తో కానీ స్టార్ట్ అయింది అనుకోండి, దెన్ ప్యాసివ్ వాయిస్ కూడా మనము హ్యావ్తో కానీ హ్యాస్తో కానీ స్టార్ట్ చేసుకుంటాము ఆబ్జెక్ట్ ప్రకారంగా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు ఆబ్జెక్ట్ ఓన్లీ వీ హ్యావ్ టు సెలెక్ట్. ఓకే, ఓన్లీ వన్ బిట్వీన్ దీస్ టూ. ఓకేనా, సో ఈ రెండిట్ల మధ్యలో ఒకటి దాన్నే సెలెక్ట్ చేసుకుంటాము. ఓకేనా, అకార్డింగ్ టు ఆబ్జెక్ట్, అదే గుర్తుపెట్టుకోవాలి బాగా. దెన్ హ్యాట్తో స్టార్ట్ అయింది అనుకోండి యాక్టివ్ వాయిస్ని, ప్యాసివ్ వాయిస్ కూడా హ్యాట్తోనే స్టార్ట్ చేసుకుంటాము. ఓకేనా, ఇక్కడ హ్యావా హ్యాజా అనే ప్రాబ్లం ఏమీ లేదు, హ్యాడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి హ్యాడ్తోనే స్టార్ట్ చేసుకుంటాము. దెన్ యాక్టివ్ వాయిస్ అనేది విల్తో స్టార్ట్ అయింది అనుకోండి. ఓకేనా, సో దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ ప్యాసివ్ వాయిస్ విత్ విల్ ఆర్ షెల్. ఓకే, సో లైక్ దీస్ we change these continuous tenses and these perfect tenses into passive voice. ఈ విధంగా వాటిని మనము చేంజ్ చేసుకుంటాము. దెన్ WH వర్డ్స్తో స్టార్ట్ అయితే ఏ విధంగా చేంజ్ చేసుకుంటాము. WH వర్డ్స్తో స్టార్ట్ అయింది అనుకోండి యాక్టివ్ వాయిస్ని, మనము ప్యాసివ్ వాయిస్లోకి వాటిని ఎలా చేంజ్ చేస్తామో సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. సో మనము ఆ సెంటెన్స్ అనేది ఎంత పెద్దది అయినా కానీ, ఇచ్చినటువంటి సెంటెన్స్ అనేది ఎంత పెద్దదైనా కానీ, ఎగ్జామ్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ చిన్నదా పెద్దదా అని కాదు, మనం చేయాల్సిన పని ఏంటి అంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ సబ్జెక్ట్, వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇఫ్ యూ ఫైండ్ దీస్ త్రీ దెన్ ఓకే హాఫ్ వర్క్ డన్. ఓకే, సో సగం వర్క్ అయిపోయినట్టే. అందుట్లో ఆ మూడు సెలెక్ట్ చేసుకుంటే ఇచ్చినటువంటి సెంటెన్స్లో సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ అనేది
సెలెక్ట్ చేసుకుంటే కనుక సో హాఫ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో అందుకనే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేయడం అనేది. దెన్ సో WH వర్డ్స్తో స్టార్ట్ అయితే who taught English or who taught you English? Who taught you English? సో గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఇక్కడ హూతో స్టార్ట్ అయింది అనుకోండి, ప్యాసివ్ వాయిస్ని మనము బై హూమ్తో స్టార్ట్ చేసుకుంటాం. దేంతో స్టార్ట్ చేసుకుంటాము? బై హూమ్తో స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా, బై హూమ్తో స్టార్ట్ చేసుకుంటాం. దెన్ సో దిస్ ఈజ్ మీకు తెలుసు ఏంటది వెర్బ్. ఓకే, ఇది ఆబ్జెక్ట్ 1 అయితే ఇది ఆబ్జెక్ట్ 2 అవుతుంది. బై హూమ్ ఇంగ్లీష్ ఓకే. సో థాట్ అనేది V2 ఫామ్ కదా, అందుకని వజార్ వారు తీసుకుంటాము. ఓకే, సో వాజ్ బై హూమ్ ఇంగ్లీష్ వాజ్. ఓకే, V3 ఫామ్ థాట్. సో యూ ఉంది కాబట్టి టు యూ అనేది రాసుకుంటాం. బై హూమ్ ఇంగ్లీష్ వాజ్ థాట్ టు యూ, అది మనం రాసుకునే విధానం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హూతో స్టార్ట్ అయింది కాబట్టి మనము ప్యాసివ్ వాయిస్ని బై హూమ్తో స్టార్ట్ చేస్తాము. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొస్తాము. ఓకే, సో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ రాసుకున్నాను. ఓకే, దెన్ సో ఇక్కడ ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ 2 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 2 టైప్స్గా రాసుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ నేను ముందు తీసుకున్నాను కాబట్టి సో బై హూమ్ ఇంగ్లీష్. ఇది థాట్ అనేది V2 ఫామ్, అంటే నథింగ్ బట్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్ ఆర్ వజ్ ఆర్ వర్. ఓకేనా, వజ్ కానీ వర్ కానీ. సో అందుకనే ఇక్కడ ఇంగ్లీష్ అనేది సింగులర్ కాబట్టి వర్ తీసుకున్నాము. రైట్, దెన్ V3 ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. V3 ఫార్మ్ ఓకే, టీచ్ థాట్ థాట్ అండ్ యూ ఉంది కాబట్టి టు యూ రాసుకుంటాము. ఓకే, సో లైక్ దట్ we change this sentence, this active voice into passive voice. ఆబ్జెక్ట్ 1తో అయితే ఏ విధంగా చేంజ్ చేస్తాము? బై హూమ్ ఆబ్జెక్ట్ 1 సబ్జెక్ట్లోకి తీసుకురండి యూ. బై హూమ్ యూ అండ్ వజార్ వర్ కదా, సో యూ ఉంది కాబట్టి వారు తీసుకుంటాము. బై హూమ్ యూ ఆర్. ఓకే, V3 ఫార్మ్ బై హూమ్ యూ ఆర్ థాట్. సో ఇంగ్లీష్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవటమే. బై హూమ్ యూ ఆర్ థాట్ ఇంగ్లీష్. ఓకే, like that we change. So this given sentence into 2 types. ఈ విధంగా 2 టైప్స్లో చేంజ్ చేసుకుంటాము. బికాజ్ ఆఫ్ హియర్ ఆబ్జెక్ట్ 1 అండ్ ఆబ్జెక్ట్ 2 ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చేంజ్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్, what do you write? సో వాట్తో స్టార్ట్ అయింది, ప్యాసివ్ వాయిస్ కూడా వాట్తోనే స్టార్ట్ అవుతుంది. వాట్ డూ ఉంది కాబట్టి యామీజార్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము, డూతో స్టార్ట్ అయింది కాబట్టి. ఓకే, సో ఇక్కడ సింగులర్ ఈజ్ తీసుకుంటున్నాను. బై వాట్ ఈజ్ V3 ఫార్మ్ రిటర్న్ బై ప్రిపోజిషన్ అండ్ యూ. సో వాట్ ఈజ్ రిటర్న్ బై యూ అది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, వాట్తో కానీ వెన్తో కానీ వేర్తో కానీ ఇలా దేంతో స్టార్ట్ అయినా కానీ మనము ప్యాసివ్ వాయిస్ని సేమ్ దాంతో స్టార్ట్ చేసుకుంటాము. ఓకేనా,
సో ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ని బట్టి బీ ఫామ్ని సెలెక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత V3 ఫామ్ రాసుకుంటాము. దాని తర్వాత బై ప్రిపోజిషన్, దాని తర్వాత ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, another example. When did you give? ఓకే, సో అప్పుడు వెన్తో స్టార్ట్ చేసుకుంటాము. ఇది V2 ఫామ్ అంటే was కానీ were కానీ. When was V3 form given. When was given by you. సో అది పెన్ అయితే పెన్ను, లేకుంటే ఏదైతే అది అనమాట. When was given by you. ఒకవేళ when did you give a pen అనుకోండి, when was ఓకే given a pen by you అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ why don't you. Study 10th class. Why don't you study 10th class. Then why తోనే స్టార్ట్ చేసుకుందాం ప్యాసివ్ వాయిస్ ని. why. ఓకే, సో డోంట్ కదా, సో యామ్ ఈజ్ ఆర్. why isn't ఆర్ లేకుంటే 10th క్లాస్ని తీసుకొచ్చుకుంటాం ఇక్కడికి. why 10th క్లాస్. ఓకే, సో యామ్ ఈజ్ ఆర్ కదా, సో ఈజ్ ఇంట్ రాసుకుంటాము. 10th క్లాస్ అనేది సింగులర్గా తీసుకుంటాం కాబట్టి. why 10th class isn't V3 form. Studied by preposition and you. ఓకే, why 10th class isn't studied by you. ఆ విధంగా మనము యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి సెంటెన్సెస్ని చేంజ్ చేసుకుంటాము. ఓకే, సో అప్ టు హియర్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ కంప్లీటెడ్ అనమాట. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కనుక యూ కెన్ మెసేజ్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ వన్ బై వన్ అగైన్. ఓకే, సో ఫర్ యువర్ అండర్స్టాండింగ్, రైట్. సో వీటిలో ఎటువంటి డౌట్ ఉన్నా, ఏదన్నా సెంటెన్స్ ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది అడిగినా కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ అగైన్ అండ్ అగైన్ అంటిల్ యూ గెట్. ఓకే, సో మీకు వచ్చే వరకు నేను చెప్తాను. సో ఇది అనమాట. అండ్ యూ హ్యావ్ టు ఫాలో మై ఛానల్ అండ్ ఓకే go through English grammar well, so you can do well in your examinations. Okay, so this is about active voice to passive voice. Thank you.